గిరిధరి. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. ఆ అప్సరసతో క్రీడించేటప్పుడు సుఖంగా ఉండెను అన్నారు. చివర్లో తపస్సు చేస్తూ సుఖంగా ఉన్నాడన్నారు. ఏంది స్వామి అది? ఎవరికి ఏ పని ఇష్టం అవుతుందో ఎప్పుడు ఆ పనిలో వాళ్ళు ఉండడం వాళ్ళకి ఇష్టమే కదా. అవును స్వామి. అదే సుఖంగా ఉండడం. ఇప్పుడు మనం ఇంట్లో మన పిల్లలతోటి అంటాం, మరి లేకపోతే పెద్దలు మనలతోటి అనటమో మనం అనుభవించిందే. స్వామి మనకి ఇష్టమైన పనిలో మనం ఉంటున్నప్పుడు అది సరైనది కాదనుకున్నప్పుడు అవతల వాళ్ళు చెప్తారు స్వామి పెద్దలు, స్వామి ఇందులో ఏముందిరా అని. నాకు ఈ పనిలో సుఖంగా ఉందని చెప్పి మనం అంటాం. నాకు ఇది ఇష్టంగా ఉందంటాం. ఈ కూర ఇష్టం అని చెబుతాం, ఈ సినిమా ఇష్టం అని చెబుతాం, లేకపోతే ఈ మనిషితోటి కాసేపు మాట్లాడటం నాకు ఇష్టం అని చెప్తాం. నిజానికి మరి నాకు ఇష్టం లేదు కదా అని చెప్పి మనతోటి మాట్లాడుతున్న వాళ్ళు అంటే వాళ్ళతోటి మాట్లాడటం కానీ, లేకపోతే ఆ సినిమా కానీ, ఆ కూర కానీ, లేకపోతే ఇంకొక ఏ వస్తువు అయినా, ఏ విషయం అయినా ఇష్టం లేదు కదా అంటే ఎప్పటి అభిరుచి వాళ్ళది, ఎవరి అభిరుచి వాళ్ళది. ఆ కారణం చేత వాళ్ళకి వాళ్ళు సంకల్పించుకొని చేస్తున్న పనుల్లో వాళ్ళకి సుఖమే కనిపిస్తుంది. లేకపోతే సుఖం లేకపోయినట్లయితే అనుభవించలేకపోయినప్పటికీ కూడాను అధికంగా డబ్బు సంపాదించడం ఎలా చేయగలుగుతారు? ఒకసారి ఆలోచించి. అంటే ఇక్కడ నా అనుమానం స్వామి, ఒకే వ్యక్తికి ఆ ఆ, రెండు ఆ, సాపత్యము లేని పనుల మీద సుఖంగా ఉండునన్నారు అని అడుగుతున్నారు స్వామి. అదే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉన్నది. నేను ఆ ప్రశ్నకి సరైన సమాధానమే వచ్చింది. స్వామి స్వామి ఇప్పుడు మనం ఏ ఏ ఈ సత్సంగంలో ఉన్నాం, స్వామి. ఇంకాసేపటికి మరొక పనిలోకి వెళ్తాం. అవును స్వామి. ఆ పనిలోకి ఎవరైనా నెడుతున్నారా, మనం వెళుతున్నామా? మనమే వెళ్తున్నాం సార్. మనమే మనం వెళ్తాం. నేనే వెళ్తాను. అంతే కదా. అవును సార్. సో నీవే వెళుతున్నప్పుడు ఆ పని నీకు సుఖంగా లేకపోతే నువ్వు వదిలేస్తావు కదా. అవును. అంతే. కాబట్టి ఎవరెవరు ఏ ఏ పనుల మీద వెళుతున్నారో వాళ్ళు ఆ పనిలో తమ ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు. అవసరం రూపంలో కనపడవచ్చు కొన్ని చోట్ల, స్వామి. కానీ కానీ అది వాళ్ళకి ఇష్టమైంది కదా. అలా అవును. చేస్తూ పని చేసాం, డబ్బు సంపాదించడం, జీవితాన్ని సాగించడం అనేది పలు విధాలుగా ఉంది. అవును సార్. ఎవరి విధానం వాళ్ళది. ఆ పని చేసేటప్పుడు శ్రమ ఉంటుంది. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు అంటే ఆ శ్రమ ఇష్టం, ఆ పని ఇష్టం. అవును. ఇప్పుడు అడుగుతారు కదా, మన ఆశ్రమంలో అడుగుతారు, గురువుగారు ఎందుకు ఇంత, మీకు ఏం అవసరం లేదు కదా అని చెప్పి. ఆ పనే ఇష్టం, ఇంకా వేరే పనేం లేదు నాకు. అవును. అంతే, ఎందుకంటే వేరే ఏం లేదు అందులో. శ్రమ ఏముంది, శ్రమ అయితే ఆపేస్తాం కదా, ప్రక్కబడేస్తాం కదా. అలానే ఇక్కడ ఆయనకి ఒకసారి భోగకాంక్ష కలిగింది, మరొక చోట తపోకాంక్ష కలిగింది. రెండు కోరికలే సుమా, అవును. రెండు దృశ్య సంబంధమైనయే, రెండు అవిద్యా భూమిక మీద ఏర్పడి ఉన్నవే. కాకపోతే తపస్సుని విద్యా స్పర్శ కలిగిన దానిగా మనం చెప్పుకుంటాం. కారణం ఏంటంటే అది పరిశుద్ధి కోసం, అదే విధంగా పుణ్యవృద్ధి కోసం ఉపయోగపడుతుంది. అది పరిశుద్ధి, పుణ్యవృద్ధి రెండు అవసరమైన విషయాలే. కానీ ఈ పరిశుద్ధితోటి, ఈ పుణ్యంతో పరమ జ్ఞానాన్ని పొందటం కాకుండా, ఇప్పుడు శుక్రాచార్యుని మాదిరిగా దృశ్య భావాన్ని అంగీకరించి దానితోటి సంబంధపడినట్లయితే ఇదిగో ఇటువంటి దృశ్యాలు ఆవిష్కారం అవుతాయి. అందుకే శుక్రాచార్యుల వారిని విద్యల మధ్య, రెండింటి మధ్య ఊగిసలాడుతున్నాడు అన్నారు అవును స్వామి. మొట్టమొదట్లో. ముందు సర్గల్లోనే చెప్పారు. ఎందుకు ఆయన అలా ఎందుకు అన్నారు? భృగు మహర్షిని ఆ భగవంతుడని, ఆయన తపస్సులో ఎందు, సమాధి ఎందు ఉన్నాడని చెప్పి ఎందుకు చెప్పారు అంటే, ఈ శుక్రాచార్యుడు తండ్రి సమాధి దగ్గర, అంటే తండ్రి ఆ ధ్యానం నందు, తపస్సు నందు అలా మునిగి ఉండగా ఆయన దగ్గరే ఉంటూ
ఆయన కూడా అనుష్ఠానాలు చేసుకుంటూ కాసేపు అనుష్ఠానంలోను కాసేపు లోక విహారంలోను, అంటే ఆ చుట్టుపక్కల ఆ వన ప్రదేశంలో తిరగటం, మరలా తండ్రి చింతకి చేరటం, తాను కూడా ఆ ధ్యాన అనుష్ఠానం ఇత్యాది కార్యక్రమాల్లో ఉంటూ ఉండటం అనేది చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ క్రమంలో ఇతడు దృశ్యాన్ని కొంత అంగీకరించి కొంత అంగీకరించకుండా ఉంటూ ఉన్నాడు కాబట్టి విద్యల మధ్య రెండింటి మధ్యలో ఉన్నాడని చెప్పి మొట్టమొదట భగవానుడు చెప్పడం జరిగింది. స్వామి. అదే విధంగా మనం తపస్సు అని చెప్పినా లేకపోతే మరొక పని అని చెప్పినా ఈ దేహాన్ని ఉపకరణంగా చేసుకొని సమస్తమైన పనులు కూడా అవిద్యకు సంబంధించినవే. ఎందువల్లంటే దేహాన్ని ఆలంబనగా చేసుకొని దేహం ఉంది, దాంట్లోనే సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటిని దర్శిస్తూ విహారం చేస్తూ పరమస్పృహని సత్యస్పృహని వదిలిపెట్టి కనుక ఉన్నట్లయితే అది అవిద్యా స్వరూపం అవుతుంది. అదే సత్యస్పృహను కలిగి ఉన్నట్లయితే నీవు అప్సరసతోటి ఉన్నా, రాజ్యమే ఏలుతున్నా, లేదు సర్వం పోగొట్టుకొని తిరుగుతున్నట్లుగా కనపడ్డా నీవు మాత్రం విద్యాస్వరూపుడై ఉన్నట్లే అవుతుందన్నమాట. ఎందువల్లంటే నీకు భ్రాంతి లేదు. ఈ దృశ్యం ఉన్నా లేకపోయినా ఒకటే అనే సంగతి తెలుసు. ఈ శరీరం ఉన్నా లేకపోయినా తాను ఉన్నానన్న సంగతి తెలుసు. శరీరం తన మీద ఆధారపడి ఉన్నది కానీ తాను శరీరం మీద ఆధారపడి లేనని విషయం తెలుసు. సంకల్పాలు ఎన్నైనా సరే తన నుంచి ఉత్పన్నం అవుతాయి. సంకల్పాలు తనను ఆధారం చేసుకొని ఉన్నాయి తప్పితే సంకల్పాన్ని ఆధారం చేసుకొని నేను లేను అనే విషయం ఎవడైతే గుర్తించాడో అతడు విద్యాత్ముడు. తక్కిన వారందరూ తపస్సంపన్నులైన ముల్లోక రాజ్యాలను ఏలుతూ ఉన్న అవిద్య సంబంధం కలిగి ఉన్న వాళ్ళే అవుతారు. ఈ వివరణ మీకు సరిపోతుంది. దీన్ని విచారణ చేయండి ఇప్పుడు చెప్పిన దాన్ని. ఈ సుఖం కలగడం అనే విషయం వచ్చేటప్పటికి నువ్వు అడిగిన ప్రశ్నకు చెప్పాను. నీకు ఏది ఇష్టమో, ఇప్పుడు నీ కుటుంబం కోసం ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు అవసరాలు ఎలా ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం నువ్వు చేసే ప్రయత్నాల్లో నీకు సుఖం ఉన్నది, నీ ఇష్టం ఉన్నది. ఆ పని పూర్తయింది అనగానే ఆ కుటుంబ సభ్యుడి ముఖంలో కాస్త ఆనందం కనపడటంతో నీకు తృప్తి కలుగుతున్నది. దానికోసమే కదా ప్రయత్నం చేస్తున్నావు. ఏ అవును కుటుంబంలో స్వామి. ఉండేవాడైనా ఎట్లయినా చేస్తాడు కదా, అవును కుటుంబీ స్వామి. ఎవడైనా కానీ. ఇదంతా మరి ఎందుకు చేస్తున్నారా, ఎందుకు ఈ కష్టం అని చెప్పి ఎవరో వైరాగ్య భావాలతో ఉంటే అని అడుగుతాడు. ఏముంది అని, ఇందులో నాకు సుఖం ఉంది అంటావు. ఒకటే సమాధానం దానికి, ఇంక వేరే ఏముంది? అవును స్వామి. ఇది నాకు ఇష్టం, నాకు సుఖంగా ఉంది, నేను చేస్తున్నాను అంటావు. ఇప్పుడు ఇది యోగా వాసిష్టంలో ఇప్పటి వరకు లేని ఆ, ఆ, విషయాలు ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది స్వామి? ఇది ఎన్ని రకాలుగా ఈ జీవితం కనిపిస్తూ ఉన్నా, లేకపోతే ఇదే జీవితం అని చెప్పి ఒక చోట అట్లా గడ్డగట్టుకొని ఉండిపోయినట్లు ఉండటం కాకుండా పలు విధాలుగా జీవితం ఉంటుంది. ఈ జీవితం యొక్క దృశ్యాలకి అంతం అనేది లేదు. ఆ వైవిధ్యానికి దాని యందు నిత్యం కనపడే ఈ భోగకాంక్ష ఈ తీరుగా ఉంటుంది. అది ఉత్తమమైన స్థితిలో ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. అంటే అందరూ సంసారంలోనే ఉన్నారుగా, కుటుంబం అంటే సంసారమేగా. స్వామి స్వామి. ఈ సంసారంలో దేని గురించి వీళ్ళందరూ కలిసి ఉన్నారు? సుఖాభిలాష అనే కట్టుకంబానికి కట్టబడి ఉన్నారు స్త్రీ పురుషులందరూ కూడా. స్వామి. ఆ కట్టుకంబానికి కట్టబడి వాళ్ళు చేస్తున్న ఆ కర్మల కారణం చేత కుటుంబ వృద్ధి జరుగుతూ ఉన్నది. స్వామి. ఆ కుటుంబ పోషణ అనేది వాళ్ళకి ఇష్టం అవుతున్నది. ఎందువల్లంటే అక్కడ మమత్వం కూడా వచ్చేసింది కాబట్టి, అక్కడ ఆ పుత్ర ప్రేమ వ్యామోహం అనేది కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి. ఇప్పుడే కదా విన్నాం, శుక్రాచార్యుడు అంత తపస్సు చేసి కూడా ఒక జన్మలో కొడుకు బాగా ఉండాలని కోరుకుంటూ ఆ భ్రాంతిలో పడిపోయాడు కాసేపు మళ్ళీ అని. అవును స్వామి. సో అది అలా పడచ్చు పడకూడదు ఈ మాటలన్నీ అపండితుల మాటలు. అది అలా జరుగుతుంది అంతే అది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే దీనికి అంతు పొంతు లేదు. ఈ దుఃఖాలు ఇవన్నీ వచ్చినప్పుడేమో విలవిల్లాడుతూ బయటపడాలని కోరుకుంటూ ఉంటావు. అది నీ అందే జరుగుతున్నదన్న సంగతి తెలిస్తే గనక ఏ దృశ్యానికి నువ్వు విచలితుడు కాకుండా ఉంటావు. నీవు తప్ప అన్యమైంది లేదనే విషయాన్ని తెలుసుకొని ఉంటావు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది, బ్రహ్మదేవుని వాక్కు చెబుతూ ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటా. అర్థమవుతుంది స్వామి, అర్థమవుతుంది స్వామి. కాబట్టి ఇది చెప్పే సందర్భంలో మొట్టమొదటి బ్రహ్మదేవుడు వశిష్ఠ భగవానుడిని సృష్టించి ఆయన పారమాత్మిక స్పృహతోటే ఉన్నవాడే ఉండటం వల్ల ఆయన్ని శపించడం అంటే
ఒక సంకల్పం చేశారు బ్రహ్మదేవుడు, కాసేపు నీలోకి సంసారం ప్రవేశిస్తుంది అని. వెంటనే ఆయనకి ఆ దృశ్యం నందు తగులుకోవడం అనేది అనుభవానికి వచ్చి గందరగోళం పడుతూ అసలు నేను ఎవడిని అని ప్రశ్న వచ్చింది ఆయనకి. ఏంటి ఈ బాధలన్నీ ఏమిటి? ఈయన మా తండ్రి గారు హాయిగా ప్రశాంతంగా కమలాసనంలో ఉన్నారు, ఏమిటని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపడుతుంటే ఎందుకు బాధపడతావు నన్ను అడుగు అని చెప్పి ఆయనే ప్రశ్నింపజేసుకొని అంటే అడగందే చెప్పరన్నమాట. ప్రశ్న ఆయన అడిగితే ఏమిటి గురువు ఈ సంసార ఆడంబరం ఏంటి, ఇదంతా ఎందుకు వచ్చింది, నేనెవరిని అని అడగగా అప్పుడు ఆయనకి తత్వం అంతా బోధ చేసి మరలా పూర్వస్థితికి మొట్టమొదట ఏ ఉద్దేశంతో అయితే ఆయన సంకల్పించారో అంటే పుట్టించారో ఆ స్థితికి పూర్వస్థితికి తీసుకువెళ్ళి జ్ఞానం ద్వారా నాయన నువ్వు ఇప్పుడు రెంటిని చూసావు, మొట్టమొదట నీ శుద్ధ స్థితిని అనుభవిస్తూ ఉండగా నా సంకల్పం వల్ల నీవు సంసారంలో పడ్డావు, సంసార అనుభూతి కలిగింది నీకు, ఏమిటి ఈ దృశ్యం అంతా అనే ఆలోచన కూడా వచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చాను, మళ్ళీ ఈ జ్ఞానంతో మరలా పూర్వస్థితికి చేరావు, ఎప్పటి స్థితిలో ఉన్నావు నీ వాస్తవ స్థితిలో, దీన్ని నీవు గుర్తుపెట్టుకొని ఇదే నేను నీకు ఇచ్చిన ఆహారం, నీ శరీరం, నీ కర్మ, దీన్ని పెట్టుకొని లోకాలంతటినీ కూడా ఉద్ధరిస్తూ ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. కాబట్టి ఈ శాస్త్రం అంతా కూడాను లోకం సత్యస్పృహతోటి ఉండి లోకానుభవం పొంది ఉండటం కోసం ఇవ్వబడింది. అంటే ఇప్పుడు మనం ఈ పనులన్నీ ఆపేసేయటం అనో లేకపోతే చేయటం అనో అనే విషయాలు కాదు ఇక్కడ. లోకం అనేది ఆత్మానుభవం తప్ప అన్యమైంది కాదు అనే విషయాన్ని గుర్తించి దాంట్లో రోగాలుగా కనిపిస్తూ ఉన్నా, ఏంటి రోగాలుగా ఏం కనిపిస్తున్నాయి? నాది, నీది, నేను, నీవు, ఇదే రోగం. ఇది ఆట మాత్రమే. ఇప్పుడు ఒక నాటక వేదిక మీదకి వెళ్ళి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నప్పుడు ఆ పాత్రలో మునిగిపోయి నిజంగా కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? వేదిక ధ్వంసం అయిపోతుందా లేదా? అయిపోతుంది స్వామి. మరి వేదికను కల్పించిన ఆయన దాన్ని ధ్వంసం చేయడానికి గదుగా ఎక్కించింది వీళ్ళందరినీ. దాని మీదకి హాయిగా ఆడుకోండి అని, ఆ లోకానందాన్ని దృశ్యానందాన్ని పొందండి అని దాని మీదకి పంపించారు. మీరు తపస్సులతోటి చేసుకుంటూ ఉండండి, మీరు ఇలా కింద ఉండండి, మీరు ఇలా అనగదొక్కబడండి, ఇవేవి ఆయన కల్పించలా. అజ్ఞానం వల్ల అటువంటి స్థితులు అలా పుట్టుకొచ్చినాయి. ఆ స్థితులన్నిటి నుంచి బయటకు వచ్చి అందరూ కూడా తమ తమ పనుల్ని ప్రేమిస్తూ హాయిగా ఆ పనుల్లో ఉంటున్నప్పటికీ వాటిల్లో చిక్కుకోకుండా ఉండేవి. దీన్నే స్థితినే ఇచ్చారు బ్రహ్మదేవుడు. కానీ క్రమంగా అది పోయింది. ఆ సందర్భంలో ఏం చేస్తారు? ఒక బొంగరం నువ్వు దాని చుట్టూ తాడు చుట్టి వదిలేసావు, మళ్ళీ దాన్ని స్పీడ్ తగ్గుతున్నప్పుడు ఏం చేస్తావు? నీకు ఆట ఇంకా చూడాలని ఉంటే మళ్ళీ తిప్పుతావు, అంతేగా? అవును స్వామి. అదే బ్రహ్మదేవుడు చేస్తాడు. ఇక్కడ నేను, నీవు ఇత్యాది ఇదంతా కూడా భ్రాంతి మాత్రమే. ఆ భ్రాంతికి వచ్చుడుగా మాకు, కానీ ఈ అనుభూతిని ఆస్వాదించు అని చెప్పి చెబుతుంది ఇక్కడ తత్వం. భోగాకాంక్ష, భోగాన్ని అనుభవించడం తప్పని కాదు. భోగాన్ని అనుభవించే కాలంలో నీవు ఆ దేహరూపుడుగా మాత్రమే నిన్ను నువ్వు దర్శిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇడుముల పాలవుతావు, అంటే కష్టాల పాలవుతావు. కష్టాలు అనేవి ఎవరు ఇస్తారు సార్? నువ్వే తెచ్చుకుంటున్నావు. ఆ అనుభవం కూడా ఆత్మానుభవమేనంటే నిస్సందేహంగా. ఆత్మానుభవం సుఖంగా ఉంటే మంచిదా, ఏడుపులతో ఉంటే మంచిదా, అది నువ్వు నిర్ణయించుకోవాలి. సుఖంగా ఉండడానికి దారి చూపిస్తున్నావు, నువ్వు దారి లేదు మర్రో అని వెతుకుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే. అర్థమైంది అనుకుంటా స్వామి. ఆత్మజ్ఞానం మనసుకున్న తేడా ఏంది స్వామి? అస్సలేం లేదు తేడా, రెండు ఒకటేనా? రెండు ఒకటే. చెప్పే సందర్భాన్ని అనుసరించి మనసు కంటే పరమైనది ఆత్మ అని చెప్పి చెబుతాం, మనసు కంటే బుద్ధి పరమైనదని, బుద్ధి కంటే ఆత్మపరమైనదని అని చెప్పి చెబుతాం. ఆత్మ మాత్రమే వాస్తవం అని, తక్కినవి అవాస్తవం అని చెప్పి చెబుతాం. బుద్ధికి అతీతమైనది ఆత్మ అని అక్కడ అర్థం.
యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పి గీతావాక్యం. ఎవడు బుద్ధికి కూడా పరమైన వాడో అతడే అతడు అని. అతడంటే ఎవరు? ఉన్నవాడు అతడు ఒక్కడే అని. మరి తక్కిన ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, లేక నేను, నువ్వు, అహంత్వం అనే ఈ మాటలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ ఏమిటిరా అంటే దాని యొక్క మహిమ అంతవరకే. అందులో చిక్కుకోవద్దు అని చెప్పి చెబుతుంది శాస్త్రం. ఆట ఆడు, నాటకం వేయి, కానీ సీరియస్గా నాటకం వేయి, కానీ ఆ సీరియస్నెస్లో నువ్వు మునిగిపోవద్దు. క్లారిటీ వస్తుందా నేను చెప్పేది? వస్తుంది సార్. అన్నమయ్య ఒక మాట అన్నారు, రతులలో ఊసులు రావిమాని పువ్వులు అని. అవి కనపడవు మళ్ళీ తర్వాత, ఎక్కడుంటాయో ఏంటో అవి. ఎప్పటికప్పుడు అక్కడ ఆ సమయంలో బొంకవచ్చని శుక్రనీతి. బొంకటం అంటే ఏమిటి? అబద్ధం చెప్పటం. ఏంటి అబద్ధం? ఎట్లా ఉంటుంది ఏంటి? నువ్వంటే చాలా నాకు ఇష్టం, అది నిజమైతే ఇంకే ఆలోచన ఉండకూడదుగా. అవును సార్. కానీ మరి వేరే వాటిలోకి వెళ్తుందిగా మనసు. అంటే ఆ సమయానికి సందర్భానికి తగినట్లుగా మాటలు వస్తాయి, కానీ ఆ మాటలు వాస్తవాలు కావు. పూర్తిగా అవాస్తవాలు, ఆ సమయానికి వాస్తవాలే. అర్థమవుతుందా? ఎవరైనా ఒక శరీరాన్ని పొగుడుతూ ఉన్నారంటే ఆ శరీరంలో ఉండే కొన్ని శుభలక్షణాలను పొగుడుతున్నారు, తక్కిన అవలక్షణాలని. అర్థమవుతుందా? ఒక స్థితి, ఒక స్థితిని, ఇదందరికి అనుభవంలో ఉన్న మాటే కదా, నేను క్రొత్తదేం చెప్పట్లే. కాకపోతే ఏంటంటే ఈ మనసులు ఎంతగా కుంచుకుపోయినాయంటే ఏదైనా ఒక వస్తువు దర్శనాన్ని యథార్థంగా మాట్లాడేదండి, అదేమిటో తెలుసుకోవాలనుకునే దానికి కూడా ముడుచుకుపోయే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. కొన్ని కొన్ని మాటలు వింటేనే మహాపాపం అనే దోషాన్ని దీనికి వెళ్ళిపోయినాయి. అర్థమైందా? ఇంకా అప్పుడు వాడు ఏం తెలుసుకోగలుగుతాడు? అలా అయితే ఈ వైద్య శాస్త్రము ఇవన్నీ ఏమన్నా ముందుకు వెళ్ళగలిగేవే? అవునా కదా? అవును. మరి నానా శాస్త్రాలు అన్ని గురించి మాట్లాడతాయి. ఇదంతా కూడాను ఒక భ్రాంతికి సంబంధించిన విషయం. ఈ భ్రాంతిలో పడమాకండి. వాస్తవం ఒక్కటే, ఉన్నవాడు ఒక్కడే, అతడే అతడికి ప్రభువు, అతడే అతడికి దాసుడు. అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఈ తత్వం ఇది తెలిసిన తర్వాత నీ మనసు పడే, నీ నీ అంతరంగం అనుభవించే శాంతి వర్ణనాతీతం. ఎందువల్లంటే ఏ స్థితిలో కూడా అరే ఇట్లా అయిపోయింది గోవర్ధన్కి, ఇలా ఎలా జరిగిందని అందరూ బాధపడుతున్న సమయంలో కూడా నువ్వు ప్రశాంతంగా నవ్వుతూ కూర్చొని ఉంటావు. లేదు ఏదో పెద్దది ఊడిపోయింది, మాకు గనక అటువంటి అదృష్టం వస్తేనా ఈ ఈ గోవర్ధన్ కాబట్టి ఇలా ఊరుకున్నాడు కానీ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నా కూడా నువ్వు మామూలుగానే ఉంటావు. ఎందుకంటే రెండు సమయాలను పట్టించుకోవు, సన్మానం అయినా, ఏదైనా గొప్ప విషయం సంప్రాప్తించినా, లేకపోతే ఏదైనా పోగొట్టుకున్నా, లేకపోతే అవమానం అయినా కూడా ఆ రెండు ఏముంది నాటకంలో. నీ డైలాగ్ నువ్వు చెబుతున్నప్పుడు నన్నే అవమానించారని నిన్నెందుకు అనుకుంటావు? అనుకోవు కదా. అవును సార్. ఇది తత్వం. అలా కాకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఏదో కొంపలు మునుగుతున్నాయని చెప్పి గురువు గారి దగ్గర పరిగెత్తుకుంటున్నావా, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నాను సార్. మరి అది ఏముంది, ఏం లేదని కదా గురువు గారు చెప్తుంది అక్కడ. ఇక్కడ ఏం విషయం ఏం లేదు. ఈ నిమిషం దాటిపోద్ది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అక్కడ ఇంకో సీన్ ఉంటుంది, అక్కడ మళ్ళీ నీ స్పందన ఇలానే ఉంటుంది. ఇది కాదు విషయం అని కదా చెప్తుంది. అవును సార్. రోజు నా దగ్గరికి తిరుగు, ప్రతి గడికి వచ్చి కనుక్కొని పర్మిషన్ తీసుకొని పనులు చేసుకోమని గురువు గారు చెప్తున్నారా? చెప్పట్లేదు సార్. కాబట్టి నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా సుఖంగా ఉండటం అనేది ఆయన లక్ష్యం. తాత్కాలికమైన ఆ పారాసిటమాల్ జ్వరం తగ్గడానికి ముందు ఒక మందు ఇస్తారు నువ్వు అడిగిన కోరిన మీదట, కానీ ఎప్పటికీ దాని అవసరం లేకుండా చేయటం అనేది ఆయన లక్ష్యం. క్లియర్గా ఉంది కదా? క్లియర్గా ఉంది. అది సంగతి. కాబట్టి ఈ జ్ఞానం దానికోసం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ఈ భోగ దృశ్యం ఏదైతే ఉందో, ఈ భోగ దృశ్యంలో ఏమున్నది ఆశ్చర్యం? ఇది ఎవరికి అనుభవంలో లేనిది? కాకపోతే శుక్రాచార్యుల వారు ఆయన పుణ్యవశాత్తు
ఆయన ఆయన సీన్స్ వేరుగా ఉన్నాయి. మేఘాల్లో విహరిస్తూ ఉన్నాడు, స్వర్గానికి వెళ్తున్నాడు. మరి ఆయన ఆ ప్రేయసి, ఆ అప్సరస పహా అందగత్తె అయి ఉంది. ఆయనకి ఎంతకాలం ఉన్నా ఆమె మీద ఇష్టం తగ్గడం లేదు. వాళ్ళిద్దరు కలిసి విహరిస్తున్నారు. ఇదేగా అందరూ కోరేది. ఈ క్షణం ఇలా నిలిచి ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటుంది ప్రతి జంట. ఆ మాట బయట అనుకోవడానికి ప్రక్కన పెద్దలు ఉన్నారు, వాళ్ళతోటి ఎలా, లేకపోతే పిన్నలు ఉన్నారు, వాళ్ళతోటి ఎలా ఈ మాటలు వింటాం? ఇటువంటి దీంట్లో కూరుకుపోయి ఉంది ఈ లోకం. ఇది పరమ పవిత్రమైన ఈ శాస్త్రం మనం పెద్దలతోటి, పిన్నలతోటి, మనం తోటి వాళ్ళతోటి కలిసే కదా వింటున్నాం. దీంట్లో మలినత్వం ఎక్కడ ఉన్నది? క్లియరా? క్లియర్ స్వామి. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చూద్దాం. ఉన్నది ఒక్కటే, దానికి తోడు కూడా లేదు. కాబట్టి ఒక్కటనే మాట కూడా అక్కడ పనికిరాదు అనే విషయాన్ని గుర్తించి తత్స్వరూపమై ఉందాం. దానికోసమే ఇక్కడ మహర్షి వశిష్ఠ భగవానుడు ఇంత శ్రమ పడుతూ ఉన్నారు. అది చెప్పటం కోసం ఎంత శ్రమ చేశారు, ఎంతమందికి చెప్తున్నారు. యోగ వాసిష్టం ఈ ఈ గ్రంథం ఒక రావణ వారికి చెప్పడంతో అయిపోయిందా అని ఎంతమందికి ఇస్తూ ఉన్నారో. నిరంతరం ఇదే పని, ఇంకో పనే లేదు. ఈ పనిలో ఆయనకు సుఖం ఉంది తండ్రి గారి ఆశీర్వచనం వల్ల. సహజంగానే ఈ పనికి అటువంటి సుఖాన్ని ఇచ్చే లక్షణం ఉన్నది కాబట్టి సుఖ స్వరూపమే అయి ఉన్నది. ఇది మీ అందరికి కూడా అనుభవమే కదా. క్రమక్రమంగా మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ ఇది ఆ భాష అర్థం కాక, పదాలు తెలియక, పరిచయం లేక క్రమక్రమంగా అర్థమయ్యే కొలది దీంట్లో సుఖం కనపడటం మొదలైందా లేదా? మొదలైంది స్వామి. అదే ఇదే నిదర్శనం. ఎందుకంటే ఏం కావాలి ఇక్కడ? నేను చెప్పినట్టు వినండి అని చెప్పే మాటలో మీరు విచారణ చేయండి అనే మాట ఉన్నది. అందుకని గ్రుడ్డిగా అనుసరించమని కాదు. నేను చెప్పినట్టు చేయండి. ఏం చెప్తున్నారు మీరు అంటే విచారణ చేయమంటున్నారు. విచారణ చేయమనేది అది మేలు మాట, లేకపోతే వశం చేసుకునే మాట? ఆలోచన చేయండి. ఆలోచన చేయమని కదా చెప్పదు. ఆలోచన ఎలా చేయాలంటే దానికి దారులు కూడా ఇస్తున్నాం కదా. ఇలా ఇలా ఆలోచన చేయొచ్చు, ఇలా చేయొచ్చు, మీ తోటి వాళ్ళతో కలిసి మాట్లాడొచ్చు, వాళ్ళు చెప్పే వాటిల్లో విషయాల్లోని నిజానిజాలని, లేకపోతే వాస్తవాన్ని అవాస్తవాన్ని స్పష్టంగా మీరు విశ్లేషించి తెలుసుకోవచ్చు. క్రమంగా మిమ్మల్ని మీరు పొందవచ్చు. నిన్ను పొందమని చెబుతున్నది, కానీ శాస్త్రం ఎక్కడో ఏదో ఉంది, దాన్ని సాధించాలి నువ్వు అని చెప్పి చెప్పడం లేదే. క్లియర్గా ఉందా ఇప్పుడు నేను చెప్తున్నదంతా? క్లియర్గా ఉంది స్వామి. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారికి వస్తున్న ఈ అనుభవం అంతా కూడాను ఆయన సంపాదిస్తున్న తపశ్శక్తి వల్ల, పుణ్యశక్తి వల్ల, ధర్మశక్తి వల్ల ఆయనకు అనుభవానికి వస్తుంది ఆయా స్థాయిల్లో. ఎందువల్ల అనుభవానికి వస్తున్నది? ఆయన పరమ జ్ఞానాన్ని, అంటే విద్యను ఇంకా పూర్ణంగా తీసుకోవాలి. ఈ అవిద్యా భ్రాంతుల నుంచి విముఖుడు కాల. పూర్ణంగా విద్యను సంపాదించి తత్స్పృహలో ఉండి లోకాంతో ఉండడం అనేది, లోకానుభవంలో ఉండడం అనేది ఆయన ఇంకా మొదలెట్లా. ఆ కారణం చేత ఈ దృశ్యాలు మారుతూ పోతూ ఉన్నాయి. ఇక దృశ్యం మారని స్థితి ఒకటి ఏర్పడుతుంది. అది ఇప్పుడు ప్రస్తుతం శుక్రాచార్యుల వారి స్థితి. ముక్తి పొందిన ఎవరి స్థితి అయినా అదే. వాళ్ళు అనేకులు గారు, కేవలులు ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు, అదే పరమాత్మ. అందువల్లనే తోటి మనిషి కూడా ఆ స్థితికి చేరితే భగవంతుడా, దేవ, పరమాత్మ, స్వామి అని చెప్పి మనం సంబోధిస్తూ ఉంటాం, సంభావిస్తూ ఉంటాం. అర్థమైంది కదా? ఇది సంగతి. ఈ తోటి మనిషి దేవుడు ఎట్లా అవుతాడంటే నీకు తెలియదు కాబట్టి దేవుడు కాలేదు, తెలిసిన తర్వాత దేవుడేగా. ఆ మధ్య బాబా, షిర్డీ సాయిబాబా దేవుడా కాదా అని చెప్పి కొంత వివాదం చెలరేగింది జనాలకి. వాళ్ళకు వచ్చిన సంశయాలు, ఒకళ్ళు దేవుడని కొలవడం వాస్తవం, ఇంకోళ్ళు ఆయన దేవుడు కాదు, రాముడే దేవుడు, శివుడు దేవుడు అని చెప్పి ఈ రకంగా అనుకోవడం వాళ్ళ అనుభవం వాళ్ళది. ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవం ఏమిటి? దేవుడు కాని వాడు ఎవడో చూపించు. దేవుడు అనుజ్ఞ లేకుండా ఇక్కడ నిలబడగలిగిన వాడు ఎవడో చూపించు. సాయిబాబాయే గాని, నీ ఎదురుగా ఉన్నవాడే గాని, నువ్వు గాని దైవాజ్ఞ లేకుండా వచ్చారా? నువ్వు నమ్మే దైవమే అదే, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఆయన ఎవరో దేవుడా కాదా అనే ఈ భ్రాంతిలో ఎందుకు పడ్డావు? ఈయన దేవుడు, ఈయన దేవుడే అని చెప్పి మాట నువ్వెందుకు అంటున్నావు?
వీళ్ళిద్దరూ తెలియని వాళ్ళే. వాస్తవం ఏమిటి? పరమాత్మ తప్ప రెండో వస్తువే లేదు. ఆయన మహిమయే ఇన్నిటిగా వర్తిస్తున్నది. ఆయన మహిమయే ఒక చోట గురువుగా, ఒక చోట శిష్యుడిగా, ఒక చోట ఆ పనికే విముఖుడైన వాడిగా, సంసారిగా కనిపిస్తూ ఉంది ఆయన మహిమయే. ఆయన మహిమయే స్త్రీగాను పురుషుడుగాను వచ్చింది. ఆయన మహిమయే అనేక లోక ఉత్పత్తి చేస్తూ ఉన్నది. మరి ఉత్పన్నం అయినాయి ఏవనంటే మహిమ ఒక్కటే కదా, మరి లోకాలు మరిన్ని ఎందుకు అవుతాయి? కాబట్టి కేవలత్వం కేవలనితోటే ఉన్నది. కేవలత్వమే మహిమ. ఆ మహిమ నుంచే సర్వము వస్తూ ఉన్నాయి. ఇది తత్వం. ఇది అభ్యాసం ద్వారా మరింత రూఢిపరచుకోవాలి. అభ్యాసం ద్వారా అంటే రోజు ఈ పనిలో ఉంటే చాలు, అంతే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఆలోచన లేని వాడికి కూడా తోటి వాళ్ళు చేసే ఆలోచనను బట్టి మెల్లగా ఆలోచనలు కలుగుతాయి, పరిణతి చెందుతాయి, మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతారు. ఇదే కృష్ణ భగవానుడు చెప్పింది. చిరకాలం వినటం అనే ఒక్క పనినే వ్రతంగా పెట్టుకున్నా సరే వాడు కూడా పొందుతాడు దీన్ని అని చెప్పారు. ఇది తత్వం గిరిధారి. సో నువ్వు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఒకప్పుడు అది సుఖం ఒకప్పుడు ఇది సుఖం ఉన్నది కాదు. ఆయనకు అది ఇష్టమయ్యే దాంట్లోకి వెళ్తున్నాడు, ఆ దారిలో. క్లియర్ కదా? క్లియర్ స్వామి, క్లియర్ స్వామి. జై శ్రీరామ్.